దీప అయితే స్వామీజీని నా తలరాత ఎలా ఉంటుంది అనేది అడగబోతూ ఉంటుంది. ఇక చేయి చూపించమ్మా అని అనగానే తల మీద రాసి ఉండదు దీప, చేతి గీతల మీదే ఉంటుంది, అడుగు అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్. ఇక దీప తన చేతిలో ఉన్న జ్యూస్ని టీపాయ్ మీద పెట్టేసి పంతులు గారి చేతిలో చేపెడుతూ ఉంటుంది. ఇక పంతులు గారు అయితే దీప చేతి తీక్షణంగా చూస్తూ ఉంటారు. అలా చూడగానే దీప దీప చేయి చూసి పంతులు గారు మహజ్జాతకం అమ్మ అనేది అని చెప్పేసి అయితే అనేసరికి ఇక దశరథ సుమిత్ర ఒకరు చూసుకుంటూ ఉంటారు. నిజంగా నీది రాణివాసం, నీ జాతకం చాలా బాగుంది అని చెప్పేసి అంటూ చాలా గొప్పగా చెప్తూ ఉంటాడు. ఖచ్చితంగా వారసురాలు అదే అని చెప్పేస్తాడా ఏంటా ఈ పూజారి అని చెప్పేసి జ్యోత్స్న టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ మాట వినగానే దీప కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఏంటి పంతులు గారు ఏం మాట్లాడుతున్నారు అని అనేసరికి నిజంగా నీకు రాణివాసం ఉందా అమ్మా, ఈ ముందున్న రోజులన్నీ మంచివే, అన్నీ నీకు అనుకూలంగానే ఉంటాయి అని చెప్పేసి పంతులు గారు అనేసరికి ఇక దీప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మా అమ్మ నాన్నని కలిస్తే నాకు అదే అంతే చాలు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇది చెప్పించడానికే దీప నేను జాతకం చూపించుకోమన్నాను అని కార్తీక్ అంటూ ఉంటాడు. ఇక దానికి రాణివాసం ఏంటి, అది ఇంటి పని మనిషికి రాణివాసం ఏంటి అని అనేసరికి శివనారాయణ కూడా షాక్ అవుతూ ఉంటాడు. ఇక దశరథ వీళ్ళందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు. నిజంగా నీది రాణివాసం, నేను చెప్తున్నాను కదా నీకంతా మంచి జరుగుతుంది అని అనేసరికి మీరు పొరపడుతున్నారండి, అది పని మనిషి, దాన్ని కన్న వాళ్ళే దాన్ని వద్దనుకొని పారేశారు, పెంచినవాడా చనిపోయాడు, ఇంకేంటి దానికి రాణివాసం ఉంటుంది అని అనేసరికి పెంచినవాడు చనిపోయినా సరే తన కన్న తల్లిదండ్రులకి దగ్గరగానే ఉంది, దగ్గర అవుతుంది, తన తండ్రిని ఎప్పటికైనా చేరుకుంటుంది అని అనేసరికి జ్యోత్స్న చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక ఆ మాట వినగానే దీప కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారు అని అనేసరికి నిజమే, ఈ అమ్మాయికి ఈ ముందు జరుగుతుందంతా మంచి రోజులే ఉన్నాయి, పారేసిన తల్లిదండ్రుల దగ్గరికే చేరుతుంది, వాళ్ళ తల్లిదండ్రుల కోసం తను చేసిన ప్రయత్నం కూడా ఫలిస్తుంది అని అనేసరికి శివనారాయణ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటో దరిద్రురాలకి మహారాణివాసం ఉందని అంటున్నారు, ఏం అర్థం కావడం లేదు అని అనేసరికి జ్యోత్స్న అయితే చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఖచ్చితంగా ఇదే వారసురాలని చెప్పబోతున్నారా అని అనేసరికి నువ్వు తల్లిదండ్రులకి దగ్గరగానే ఉన్నావమ్మా, నీ తల్లిదండ్రుల ప్రేమ నీకు ఖచ్చితంగా దొరుకుతుంది, నువ్వేం కంగారు పడకు అని చెప్పేసి ఆయన అనేసరికి దీప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇది మీ నోట చెప్పించాలనే గురువు గారు ఇదంతా నేను ప్లాన్ చేసింది అని కార్తిక్ అయితే అనుకుంటూ ఉంటాడు. దీప అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది స్వామీజీ మాటలకి.